తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఫలితాలు కుజ ప్రభావం వల్ల కొంత కోపం మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ కేడర్‌లో ఉన్న వాళ్ళకైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అస్సలు బాగాలేదు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడము, పిల్లల వల్ల కానీ, భార్యాభర్తల వల్ల కానీ ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా కనిపిస్తోంది. వ్యాపారంలో నష్టాలు, రాజకీయ పరంగా కొంత వెనక్కి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రముఖులకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా దేవాలయంలో పూజ చేయించుకోవడంతో పాటు శివాలయాన్ని ప్రత్యేకంగా దర్శించి అక్కడ మీరు మీ పేరిట పాలను అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. కళారంగము, ఐటీ రంగము ఈ రెండిట్లో ఉన్న వారికి సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. భాగస్వామ్య విషయాలలో లాభాలు కనబడుతున్నాయి. ప్రేమ, వివాహ విషయాలలో శుభంగా ఉండబోతోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుడి సంబంధించి మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, ఎర్రని వస్త్రము దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సూర్యుడు, కేతువు ఈ ఇద్దరి యొక్క ప్రభావం వల్ల మానసిక అశాంతి, కొంత మాట పడ్డము, అపవాదులు మొయ్యడము ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతోంది. వ్యాపారంలో నష్టపోవడం కానీ, లేదా ఏదైనా దాడుల్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పాటించండి. సహనంగా వ్యవహరించండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఒక కీలకమైన అంశం మీద అంటే ఆస్తి పరంగా కావచ్చు, మరేదైనా పరంగా కావచ్చు కొన్ని గొడవలు జరిగే అవకాశం కనబడుతోంది. మీ బంధువు వల్ల కావచ్చు, లేదంటే స్నేహితుల వల్ల కావచ్చు, ఒక అంశం మీద మీరు గొడవ పడడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి సందర్భాలు వస్తే కనుక పెద్దలు కానీ, పిల్లలు కానీ సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు ఓం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఇలాంటి గొడవలు కానీ, లేదా విపరీత ధోరణులు కానీ సద్దుమణిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది.